ప్రపంచంలోనే ఏ దేవాలయంలో అయినా మనకు దేవుడు లేదా దేవతా విగ్రహాలు దర్శనమిస్తాయి. కొంతమంది ఆయా ప్రాంతాలకు చెందిన ప్రసిద్ధిగాంచిన వారి జ్ఞాపకార్థం అభిమానంతో గుడులు కట్టిస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. కానీ ఒక ఆలయంలో వేరే ఏ దేవుడు దేవత లేకుండా బుల్లెట్ బైక్ను దేవతగా కొలుస్తారంటే నమ్మగలమా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం. ఇప్పటి వరకు మనం రోడ్డు మార్గంలో వెళ్ళేటప్పుడు ఈ హైవేల పక్కన ఉండే అనేక దేవాలయాలను సందర్శించుంటాం. కానీ జోధ్పూర్, అహ్మదాబాద్లను కలుపుతూ జాతీయ రహదారి 62లో వెళ్తున్నప్పుడు మాత్రం ఓ విచిత్ర ఆలయం కనిపిస్తుంది. అదే బుల్లెట్ బాబా ఆలయం. దీని వెనుక ఉన్న కథల గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో RNJ 7773 రిజిస్ట్రేషన్ నంబర్ కలిగిన 350cc రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్ను దేవతగా పూజిస్తారు. ఈ బైక్ యజమాని ఓం సింగ్ రాథోడ్. ఇతను 1988లో బుల్లెట్ పై వెళ్తున్నప్పుడు అనుకోని ప్రమాదంలో మరణించాడు. సరిగ్గా ఆ ప్రమాదం జరిగిన స్థలంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు గ్రామస్తులు. ఈ ఆలయంలో అతని ఫోటో, విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. దీనిని ఓం బన్నా మందిరం లేదా బుల్లెట్ బాబా ఆలయం అని పిలుస్తూ ఉంటారు. అయితే కేవలం అతను చనిపోయిన కారణంగా ఈ ఆలయాన్ని నిర్మించలేదు. దీని వెనుక ఆ గ్రామస్తుల నమ్మకాలతో కూడిన ఓ కథ దాగి ఉంది. స్థానిక జానపద కథనాల ప్రకారం ఓం సింగ్ రాథోడ్ బైక్తో సహా ప్రమాదానికి గురైన తరువాత పోలీసులు ఆ బైక్ను దగ్గరలోని పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్లారు. అయితే ఆ తర్వాతి రోజు ఉదయం ఆ బైక్ పోలీస్ స్టేషన్లో కాకుండా ప్రమాదం జరిగిన స్థలంలో ప్రత్యక్షమయ్యేదట. పోలీసులు దాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లినా మళ్ళీ ప్రమాదం జరిగిన ప్రదేశానికి వచ్చేదట. ఇది కొన్ని రోజుల పాటు ఇలానే కొనసాగింది. అంతేకాదు చనిపోయిన వ్యక్తి జాతీయ రహదారి మీద ప్రమాదాలు జరగకుండా కాపాడేవాడట. దీంతో అక్కడి స్థానికులు ఒక ఆలయం నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అలా అనుకున్నదే తడవుగా ఆలయం కట్టేసి అందులో ఓం సింగ్ రాథోడ్ ఫోటోలు, విగ్రహం, బైక్ పెట్టి పూజలు చేయడం ప్రారంభించారట. ఈ విషయాన్ని కొండవార్ అనే వ్యక్తి చెప్పుకొచ్చారు. ఇప్పటికీ ఈ ఆలయానికి వచ్చి పూజలు చేయించుకుంటున్నారు. కొత్తగా బైక్స్ కొన్నవారు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేయించుకుంటారట. పైగా ఈ గుడి దగ్గర ఓ చెట్టు కూడా ఉంది. ప్రజలు ఆ చెట్టుకి ఓ ఎర్రటి దారం కట్టి బుల్లెట్ బాబాపై తమకున్న విశ్వాసాన్ని చూపిస్తారట. కాగా ఈ ఆలయంలో ఇంకొక విచిత్ర పద్ధతి కూడా ఉంది. మందిరం అంతా చూడటానికి సాంప్రదాయ దేవాలయంలో ఉన్నప్పటికీ అక్కడ పవిత్ర జలం ఉండదు. దానికి బదులుగా అక్కడి ప్రజలు ఆచారంలో భాగంగా విస్కీ బాటిల్ని తీసుకువస్తారట. రాజస్థాన్లోనూ ఓం సింగ్కి సంబంధించి ఆలయాలు చాలా ఉన్నాయి. ఇక ఈ వెరైటీ ఆలయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ బుల్లెట్ బాబా ఆలయంపై మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.